కాదమ్మా, ఉదయం ఫోన్ చేసినప్పుడు కూడా వస్తున్నాడని చెప్పలేదు కదా. అమ్మ ఇది అనుకున్న ప్రయాణం కాదు, అనుకోని ప్రయాణం. అందుకే ఎదురు ఫోన్ చేసినప్పుడు చెప్పలేదు. సరిపోయి ఇంటికి అల్లుడు గారు అల్లుడు గారు వీళ్ళ గారు గీరు అని కూర్చున్న మర్యాద ఏంటంటే ఈరోజు ఈ టైం ఎక్కడికి రావాల్సి వచ్చింది. ఇంటికి చెప్పాను వచ్చావా, అది కూడా లేదా? ఏదో అలా చెప్పకుండా చెప్పొచ్చేసాను. అర్థమైందిగా? అర్థమైంది. కానీ ఇక్కడ నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం కూడా అవుతుంది. ఏంటి? ఏంటా ఆడపిల్లల అర్ధరాత్రి పూట ఎవరి తోడు లేకుండా ఒంటరిగా రావడం మంచిది కాదు. తెలుసు మహాతల్లి, తెలుసు. అది తప్పనిసరి పరిస్థితి రావాల్సి వచ్చింది. నాన్నన్నారా? ఉన్నారు. ఆగో, ఆయన ఉదయం నుంచి ఆఫీస్ హడావిడిలో అలసిపోయారు. నేను ఉంటే రేపు ఉదయం మాట్లాడు. సరే, నాకు ఆకులు వస్తుంది. దేవుడు పెట్టి అలాగే మా త్వరగా రా. ఇది టైంలో చెప్పకుండా వచ్చింది అంటే అక్కడ ఏదో ఉపద్రవం సృష్టించవచ్చు. శ్రీరామ్ ఫోన్ చేస్తాను. హలో హలో, బాబు శ్రీరామ్, నేనే యాత్ర మాట్లాడుతున్నాను. చెప్పండి. ఈ టైంలో ఫోన్ చేసి డిస్టర్బ్ చేశాను. అది sorry. డిస్టర్బ్ చేశారుగా, ఇక సారీ ఎందుకులేండి, మా ఇంటికి రండి. అది సుధ క్షేమంగా ఇంటికి వచ్చిందని చెప్తామని. వచ్చిందా? వస్తుంది, తనకి ఇది మామూలేగా. బాబు, అక్కడ ఏమైనా జరిగిందా? గొడవ అని మీరే అంటున్నారుగా. వచ్చిందిగా మీ ముద్దుల కూతురు, తననే అడిగి తెలుసుకోండి. ఉంటాను. బాబు, బాయ్. శ్రీరామ్, బాయ్. శ్రీరామ్, బాయ్. శ్రీరామ్. వర్క్ అంతా కంప్లీట్. ఓకే సార్. ఎవరు? నేను రామని మాట్లాడు. ఢిల్లీ అప్పారావు గారు మీరా? ఏంటి సార్ ఈ మధ్య మా ఇంటికి అసలు రావట్లేదు. మీరు వస్తేనే కదా సార్ మాజీ కార్పొరేటర్గా సిటీలో జరుగుతున్న విషయాలన్నీ చేసేది. ఏంటి ఇప్పుడు వస్తున్నారు? రండి రండి రండి. ఇదే ఆఫీస్ పని ఉందనుకోండి. అయితే రండి, మీకోసం వెయిట్ చేస్తుంటారు. నెల రోజులకి మీరు వచ్చి రండి. ఓకే సార్, ఓకే. గిల్లియపరావు గారేనా? ఒక్కసారి గెలిచారంటే ఆ తర్వాత మాజీగానే మిగిలిపోయారనుకోండి. మళ్ళీ గెలవాలంటే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి, ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించుకోవాలి. సరిపోయి ఆయన సొంత అల్లుడి దగ్గర బియ్యంకుల దగ్గర నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయారు. నువ్వు చెప్పేదేదో సూటిగా చెప్పు. ఏం లేదండి, వాళ్ళ పెద్ద మరి సుజాత ఉందా? పెళ్లి చేశారా? కాపురం ఢిల్లీలో. మొగుడు పిల్లల మధ్య ఏవో చిన్న చిన్న మనస్పర్ధలట. వెంటనే ఈయన వెళ్ళి వాటిని సరిదిద్ది రావాల్సింది పోయి ఇంకా పెద్దవి చేసి వస్తున్నారట. మన కాలు మొత్తం అదే మాట్లాడుకుంటున్నారు. పాపం విషయం విడాకుల వరకు వచ్చేసినట్టుంది. మరి ఈ విషయం నాకు తెలియదే. అయినా అప్పారావు గారికి వాళ్ళ అమ్మాయి అంటే మంచి ఇష్టం. అసలు ఏ తల్లిదండ్రులైనా కూతురు సంసారం బాగుపడాలనే కదా కోరుకోవడం అంటే బాగుపడేలా చేయాలి కూడా. అప్పారావు గారికి వాళ్ళ అమ్మాయి అంటే చాలా ఇష్టం అన్నారు. బాగుంది. ఏ మీకు మీ అమ్మాయి అంటే ఇష్టం లేదా? ఎందుకు మన సుధ ఎక్కడుందో తెలుసా? ఎక్కడ ఉంటుంది? వాళ్ళ ఇంట్లో, వాళ్ళ అత్తగారింట్లో శ్రీరామ్ దగ్గర ఉంటుందా? ఏమీ కాదు, మా ఇంట్లో తన గదిలో ఉంది. ఎప్పుడో అర్ధరాత్రి వర్షంలో తడిచొచ్చి. అర్ధరాత్రి ఒక్కతే వచ్చిందా? శ్రీరామ్ రాలేదా? అసలు శ్రీరామ్ అయ్యో అయ్యో, మీరు ఈ టెన్షనే కాస్త తగ్గించుకోవాలి. తన కాలేజ్ లో ఏదో సర్టిఫికేట్స్ పనుందట. శ్రీరామ్కి చూస్తే సెలవు దొరకలేదు. అది నా ఒక్కతే బయలుదేరి వచ్చింది. ఒకసారి కాసేపు దాన్ని నిద్రపోని. చూడు, అది లాగానే దానికి ఇష్టమైనటువంటి జీడిపప్పు ఉప్మా పొంగల్ సాంబార్ చేసి పెట్టి ఏంటి? అలాగే కూతురు రాగానే ఆఫీసర్ గారు ఆర్డర్ మీద ఆర్డర్ బలే వేసేస్తారు. అవును మరి, తన ఇష్టాలు తమరికే తెలుసు, మాకేం తెలియదు. నేను 9 నెలలు మోస్తానాకే అది తమరి కూతురు అయింది. ఎందుకంటే
మా అమ్మ అంటే నాకు గ్రాండ్. మా అమ్మ చనిపోయిన తర్వాత మా అమ్మే పుట్టింది అనుకుంటా. చిన్నప్పటి నుంచి ఏది అడిగితే ఏది చెప్తున్నాను. నాన్న నాకు ఇది కావాలి అంటే చేస్తాను. నిజమేనండి. కానీ సుధి ఇప్పుడు చిన్నపిల్ల కాదు. ఒక ఇంటికి కోడలు తన అత్తమామలకు నచ్చినట్టుగా తన భర్తకు అనుగుణంగా అది బ్రతకాలి. కానీ అదే ఈ రోజుల్లో ఆడపిల్లలకు అసలు ఆ విషయం తెలియడమే లేదు. వాళ్ళ మీద ఉన్న పిచ్చి ప్రేమతో మనం కూడా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పలేకపోతున్నాం. అందుకనే కదా ఇన్ని గొడవలు, చిరాకులు, విడాకులు, పరాకులు. ఎవరి గురించి ఏ మాట్లాడుతున్నావు నాకే అర్థం కావట్లేదు. అయ్యో మన ఇంట్లో కాదండి, అదే ఢిల్లీ అప్పారావు గారు మీ సుజాత ఉందే, తన గురించి ఆలోచిస్తూ ఏదేదో మాట్లాడేశారు. హలో, మాజీ కార్పొరేటర్ ఢిల్లీ అప్పారావు అంటే బ్యాక్గ్రౌండ్ లేనోడేం కాదు. నా 10 ఏళ్ల వయసులో నేను ఢిల్లీ వెళ్ళి ఎర్రకోట చూసొచ్చింది ఈ సిటీ మొత్తంలో నేను ఒక్కడే. అందుకే అందరూ నన్ను ఢిల్లీ అప్పారావు అంటూ ఉంటారు. తెలుసుకోవాల్సింది ఇంకోటి ఉంది. ఒక్కసారి కార్పొరేటర్గా గెలిచి 3 సార్లు డిపాజిట్లు లేకుండా ఓడిపోయింది కూడా నేను ఒక్కనే. అందుకే నాతో మాట్లాడేటప్పుడు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టు మాట్లాడు. లేదంటే ఆ ఎస్పీతో చెప్పి డ్రగ్స్ కేసులకు నువ్వు కూడా ఉన్నావని వినిపించేస్తాను. చెప్పమను. రాఘవ్ గారు నమస్కారం. బాగున్నారా? అవును సార్. రాటు సీరియస్ గా వార్నింగ్ ఇస్తున్నట్టున్నారు. లేకపోతే ఈ ఢిల్లీ అప్పారావు మీద జోకులు ఏంటండి? ఏమి లేదండి రాఘవ్ గారు, ముందస్తు ఎన్నికలు ముంచుకొస్తున్నాయా? నేను మళ్ళీ కార్పొరేటర్ గా పోటీ చేస్తున్నాను. ఆ భారీ మెజార్టీతో గెలవడం ఎలాగో ఖాయం అనుకుంటే డిసైడ్ అయిపోయింది. దాంతో నా అపోజిషన్ క్యాండిడేట్ భయపడి కుట్ర పన్ని అసలు ఓటర్ లిస్ట్ లో నా పేరే లేకుండా చేస్తాడండి. నాకున్న లిటిగేషన్ మైండ్ తో లాలోని సెక్షన్స్ తో కొట్టానంటే సుప్రీం కోర్టుకి వెళ్ళిన అప్పీల్ ఉండదు.